రణబీర్ కపూర్ నటిస్తున్నటువంటి రామాయణ మూవీలో రణబీర్ కపూర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారంట. ఈ మూవీలో రామ అండ్ పరశురామ క్యారెక్టర్స్ రెండు రణబీర్ కపూరే పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది హాలీవుడ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎగ్జాక్ట్లీ 365 days ఉంది వారణాసి మూవీ రిలీజ్ కావడానికి. టు విట్నెస్ ది ఎస్ఎస్ రాజమౌళి విజన్, టు విట్నెస్ ది ఎంఎం కీరవాణి మ్యూజిక్ సోల్, టు విట్నెస్ ది మహేష్ బాబు యాజ్ ఎ రామ ఆన్ దిస్ డే 2027. ఇండియా అయితే ఇలా మాత్రం ఉండదు, షేక్ అయిపోద్దంతే. ప్రియాంక చోప్రా కూడా రీసెంట్ గా జరుగుతున్న హైదరాబాద్ షూట్ కి బ్రేక్ వచ్చింది. ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు. బెంగళూరులోని ఒక రెస్టారెంట్ లో చిల్ డస్టెడ్ గోల్డెన్ ఫిగర్స్ అనే ఐటమ్ చూసి ఆర్డర్ చేశారంట 150 రూపీస్ పెట్టి. కానీ అక్కడ సింపుల్ ఫ్రేమ్స్ వచ్చాయి. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి May 22 నుంచి మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు. రేపు అల్లు అర్జున్ బర్త్డే కారణంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న వార్లో అనవసరంగా ట్రంప్ ఎంటర్ అయ్యి ఇప్పుడు ట్రంప్ ఇరాన్ మీద నేను మొత్తం దేశాన్ని నాశనం చేయగలను, ఆ రాత్రి రేపే అవ్వచ్చు అని చెప్పాడు. అలా జరిగితే ప్రపంచం మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. మరి ట్రంప్ ఏ డిసిషన్ తీసుకుంటాడో చూడాలి. ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ మధ్య 175 కిలోమీటర్స్ వరకు బార్డర్ లేదు. ఇక్కడ సోల్జర్స్ తో పాటు వైల్డ్ లైఫ్ యానిమల్స్ లైక్ స్నేక్ అండ్ క్రోకోడైల్స్ ని అరేంజ్ చేస్తున్నారు. ఇటువంటి డ్యామేజ్ జరగకుండా. ఇంకో 3 or 4 days లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే DC మ్యాచ్ లో ధోని ఆర్ బ్రెవిస్ అవైలబుల్ గా ఉంటారని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నారు. బ్రెవిస్ అయితే కన్ఫర్మ్ అయ్యాడు, ధోని టెస్టుల ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఇప్పుడు IPL లో 10 teams ఉంటాయి కదా, ప్రతి టీమ్ లో 4 ఫారెన్ ప్లేయర్స్ ఆడొచ్చు. కానీ ఈ 4 teams లో మాత్రం ఇండియన్ ప్లేయర్స్ కంటే ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు. ఆ 4 teams ఏవో కామెంట్ చేయండి. ఇన్ 2026 IPL